నమస్తే. జీవీఆర్ టాక్స్ లోకం తీరు జానీ మాస్టర్ ఇనే ఉంటారు. ఇతను ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్. ఇతను జనసేన పార్టీ తరపున కూడా లాస్ట్ ఎలక్షన్లో చాలా ఉధృతంగా ప్రచారం చేశారు. నెల్లూరులో కానీ పిఠాపురంలో కానీ చాలా పెద్ద ఎత్తున ఆయన జనసేన పార్టీ తరపున ప్రచారం చేసింది మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఇతని పైన అత్యాచారం అనే ఆరోపణ తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయిన ఒక మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది నానక్రామ్గూడ పోలీస్ స్టేషన్లో. ఆమె పలు ప్రాంతాలలో నా పైన జానీ మాస్టర్ అత్యాచారం చేశారు అని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్లో పలు సెక్షన్ల కింద తన పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ సెక్షన్లో ఏమిటంటే 376 అత్యాచారం కేసు, 323 దౌర్జన్యం కేసు, 506 సంపుతానని కేసు, ఇట్లాంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆమె 10 సంవత్సరాల నుంచి అతనితో ఉంటుంది. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు వచ్చేసి ఆమె కంప్లైంట్ చేయడం అనేది చూస్తుంటే కొంత ఆశ్చర్యకరంగా ఉంది. ఆమె కంప్లైంట్ చేసిన తర్వాత ఆమె కొన్ని ఎవిడెన్సులు, మెడికల్ ఎవిడెన్స్ కానీ సర్కామ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కానీ కంపల్సరీ పోలీసులకి అందజేయాల్సి ఉంటుంది. కానీ అట్లాంటివి ఏమీ ఇప్పుడు ఆమె అందజేసినట్లు తెలియట్లేదు. ఇంకొకటి, ఇప్పుడు కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే కంపల్సరీ ఎఫ్ఐఆర్ కట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు పలు సందర్భాలలో చెప్పడం జరిగింది. అందుకని అది కూడా మహిళపై అత్యాచారం కేసు కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అది నిజమా కాదా అనేది ఫ్యూచర్లో ఆమె సబ్మిట్ చేసే ఎవిడెన్స్లపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అత్యాచారం అనేది ఆమెపై బలవంతంగా జరిగి ఉండాలి, లేదంటే ఆమెకి థ్రెటెండ్, వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఆమెకు కానీ థ్రెటెండ్ జరుగుతుంది చంపుతానని కానీ ఏదైనా బలవంత చేయడం కానీ థ్రెటెండ్ కలిగించి అత్యాచారం చేస్తే, మళ్ళీ ఇంకోటి బలవంతంగా అత్యాచారం చేస్తే అది అత్యాచారం కింద లెక్కలోకి వస్తుంది. అంతేగాని తమ ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్లో వాళ్ళిద్దరూ ఇంత ముందు కలిసి ఉండి ఇప్పుడు ఆరోపణలు చేస్తే అట్లాంటిది అత్యాచారం కింద రాదు. జానీ మాస్టర్ పై వచ్చిన ఆరోపణలు విన్న వెంటనే పార్టీ కార్యక్రమాలకి జానీ మాస్టర్ దూరంగా ఉండాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడము, ఇది పవన్ కళ్యాణ్ గారికి ప్రజల పట్ల ఉన్న బాధ్యత, మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంది. ఆరోపణలు తేలిపోయిన వరకు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం అనేది ఆయన నిజాయితీని తెలుపుతుంది, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ.